हैदराबाद के रविंद्र भारती में उगादी त्यौहार की तकरीब मुनक्किद हुई। तेलंगाना लैंग्वेज एंड कल्चर और इंडोमेंट की सरबराही में तकरीब का आगाज़ हुआ, जिसमें वज़ीर आला रेवंत रेड्डी की बतौर मेहमान खुसूसी मदु किया गया था। इस मौके पर नायब वज़ीर आला भट्टी विक्रमार्का, रियासती वज़रा जोपल्ली कृष्णा राव, कुंडा सुरेखा, पोंगुलेटी श्रीनिवास रेड्डी, PCC चीफ महेश कुमार गौड़ के अलावा रुकन पार्लियामेंट नरेंद्र रेड्डी, म्यूनसिपल चेयरमैन और दीगर सरकारी अहलकार मौजूद थे। अपने खिताब के दौरान वज़ीर आला ने रियासत के अवाम को उगादी त्यौहार की मुबारकबाद दी। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసిన పంచాంగ పఠనం శ్రీ శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఈ రోజు పంచాంగ పఠనం చేసి ఈ తెలుగు ఉగాది సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ప్రజలకు పాడి పంటలతో సుఖశాంతులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందని వారు ఆశీర్వదించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం। తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ। తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది। మా ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం रियासती वजीर कुंडा सुरेखा ने भद्राचलम के सीतारामचंद्र स्वामी मंदिर में मुनक्किद होने वाली तीर्थ कल्याण ब्रह्मोत्सव तकरीब में शिरकत के लिए वज़ीर आला रेवंत रेड्डी को दावत दी। इस मौके पर इंडोमेंट के डायरेक्टर हनुमंत राव, EO दामोदर राव और मंदिर के पुजारी दीगर मौजूद थे। कुंडा सुरेखा ने वज़ीर आला की रिहाइशगाह पहुँचकर उन्हें दावतनामा हवाले किया। इस मौके पर नायब वज़ीर आला भट्टी विक्रमार्का, रियासती वज़ीर तमला नागेश्वर राव, रुकन पार्लियामेंट नरेंद्र रेड्डी और रुकन असम्बली T वेंकट राव और दीगर मौजूद थे। मंदिर इंतजामिया की इतला के मुताबिक श्री रामनवमी तीर्थ कल्याण ब्रह्मोत्सव आज से शुरू होगा और 2 अप्रैल तक जारी रहेगा, जबकि 27 मार्च को तीर्थ कल्याण महोत्सव तकरीब मुनक्किद होगी। तेलंगाना बीजेपी के सदर दफ्तर में उगादी त्यौहार की शानदार तकरीब मुनक्किद हुई। इस प्रोग्राम में तेलंगाना बीजेपी के रियासती सदर रामचंद्र राव, मरकजी वजीर G किशन रेड्डी, सेक्रेटरी चंद्रशेखर तिवारी और दीगर लीडरों ने शिरकत की। इस दौरान तकरीब में शरीक लोगों में त्यौहार की पचड़ी तकसीम की गई। मरकजी वजीर G किशन रेड्डी ने शुरका को उगादी की मुबारकबाद दी और कहा कि प्रभु का मफहूम सिर्फ दुश्मनों के लिए है, न कि हमारे मुल्क और अवाम के लिए। उन्होंने नई साल में मुल्क की तरक्की, अमन और खुशहाली की दुआ की और आगाही उगादी के पैगाम को भाईचारे और सब्र की अलामत करार दिया। ముందుగా పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, తెలుగు ప్రజలందరికీ ఈ యొక్క శ్రీ 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 పరాభవనామ సంవత్సర సందర్భంగా అందరికీ విజయం జరగాలని, అందరికీ శుభం జరగాలని, అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు పరాభవం మన దేశానికి, మనకు కాదు, శత్రువులకు వినాశనానికి మాత్రమే పరాభవము। మన దేశము చాలా పుణ్య దేశము, మన దేశం చాలా పవిత్రమైనటువంటి దేశం కాబట్టి పరాభవనామ సంవత్సరం అంటే మనకు కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి। మన శత్రువులకు, దేశద్రోహులకు పరాభవమే తప్ప మనకు కాదు। ఈ సంవత్సరము ఈ యొక్క పంచాంగ పఠనం మన యొక్క కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు అద్భుతంగా మనకు వివరించడం జరిగింది। వారు వివరించినటువంటి విధానం ద్వారా మనకు అర్థం చేసుకునేది ఏంటంటే ఈ సంవత్సరం భారతదేశం చాలా అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో। तेलंगाना बीजेपी के रियासती सदर रामचंद्र राव ने रियासत के अवाम को उगादी के त्यौहार की मुबारकबाद दी। उन्होंने कहा कि त्यौहार अमन भाईचारे का पैगाम देता है। रामचंद्र राव ने तेलुगु अवाम को दिल की गहराइयों से त्यौहार की मुबारकबाद दी।
తెలుగు ప్రజలకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, అదేవిధంగా మన తెలంగాణలో మరాఠా మహారాష్ట్రన్స్ ఉన్న అందరికీ కూడా ఉగాది గుడి పడవ ఒక శుభాకాంక్ష తెలియజేస్తూ, మరి ఉగాది వారి జీవితంలో ఒక ఆనందాన్ని, సక్సెస్ని, అదేవిధంగా అభివృద్ధి వాళ్ళు చెందాలని చెప్పేసి కూడా నేను ఉగాది సందర్భంగా కోరుతూ, మరి రేపు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణ కూడా ప్రజల మీద భారం పెట్టకుండా ప్రజలకు ఆమోదమైనటువంటి ఒక బడ్జెట్। कामारेड्डी के आर&बी गेस्ट हाउस में हुकूमत के मुशीर मोहम्मद अली शबीर ने खेलों और सेहत आमा के एहलकारों के साथ इजलास के बाद मीडिया से गुफ्तगू की। उन्होंने बताया कि रियासती हुकूमत कामारेड्डी को खेलों का हब बनाने के लिए अहम फैसले कर रही है। इंदिरा गांधी स्टेडियम को बैनुल-अक़वामी मयार के मुताबिक तरक्की देने के लिए 8 करोड़ रुपये मुख्तस किए गए हैं, जबकि उसे इंडोर स्टेडियम में तब्दील करने के लिए इजाफी 1 एकड़ ज़मीन भी मुख्तस की गई है। मुशीर ने बताया कि वज़ीर आला रेवंत रेड्डी ने इस मनसूबे को खुसूसी तौर पर मंजूरी दी और मुतल्लिक़ा अहकामात ज़िला कलेक्टर को फराहम कर दिए गए हैं। हैदराबाद के इलाके एलबी नगर में कांग्रेस और टीआरएस कारकुनों में लफ्जी जंग देखी गई। दोनों जमातों के लीडर्स और कारकुन एक ही वक्त एलबी नगर पहुंचे, जबकि एक पार्टी ने दूसरी पार्टी को ड्रग टेस्ट के लिए चैलेंज किया था। पुलिस की बर वक्त मौजूदगी और कार्रवाई की वजह से हादसा टल गया। इस वाक़े के बाद पुलिस ने इलाके में इजाफी नफरी तैनात कर दी ताकि किसी भी नाखुशगवार वाक़े को रोका जा सके। लोगों ने अपील की कि वो गैर ज़रूरी तौर पर इलाके में न जाएं और पुलिस की हिदायत पर अमल करें। ఎల్బీ నగర్ లో చిల్లర రాజకీయాల కేరా పడ్రస్ ఎల్బీ నగర్ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యింది। ఎందుకంటే ఏదో ఎక్కడో డ్రగ్స్ కేసు దొరికితే మా పార్టీ షోకాజ్ ఇచ్చింది, ఆయన మీద చర్యలు తీసుకున్నారో రాబోయే 2 రోజులు తీసుకుంటారు। దానికి ఎల్బీ నగర్ లో ఉన్న కేడర్ కంతా ఊసి ఏదో మేము డ్రగ్స్ తీసుకున్నట్టు, లేకపోతే వైట్ ఛాలెంజ్ కి రమ్మని చెప్పేసి ఈ చిల్లర నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు। సరే, దానికోసం వచ్చినాం। వాళ్ళు ఎవరెవరి పేరు చెప్తారో అందరం వాళ్ళ పేర్ల ప్రకారమే వచ్చి ఈ వైట్ ఛాలెంజ్ స్వీకరిస్తానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇక్కడ మేము ఇంతకుముందు 10 నిమిషాల క్రితం ఉన్నాం। అక్కడ మెడికల్ టీం ఏమో అవతల రోడ్ అటు సైడ్ ఉంది। మేము వాడికి మెడికల్ టీం పోయి మేము టెస్ట్ చేయించుకొని వస్తాం, తెలిసిపోతుంది అని చెప్పేసి అంటే ఏసీపీ గారు మమ్మల్ని అలౌ చేయలేదు। వాళ్ళేమో స్వేచ్ఛగా వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి స్లోగన్స్ ఇస్తా ఉన్నారు। మమ్మల్ని పోనీ టెస్ట్ చేయించుకోమని చెప్పు, టెస్ట్ చేయించుకోమంటే వాళ్ళు ఎవరి పేర్లు ఇచ్చినా మేము టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము। वरंगल के एलबी नगर में वाक़े फंक्शन हॉल में रियासती हुकूमत के ज़रिए इत्तेमाम इफ्तार पार्टी का प्रोग्राम इनक़ाद किया गया, जिसमें रियासती वज़ीर कुंडा सुरेखा ने शिरकत की। इस तकरीब में ज़िला कलेक्टर सत्या शारदा, रियासती हज कमेटी के चेयरमैन खुसरो पाशा, मकामी कारपोरेटर्स, मकामी नुमाइंदे और मुस्लिम मजहबी लीडरों और रोज़ेदारों की कसीर तादाद मौजूद थी। वज़ीर कुंडा सुरेखा ने मुस्लिम भाइयों के साथ इफ्तार किया। खुसूसी दुआई इज्तिमा में शिरकत की। रियासती वज़ीर ने मीडिया से बात करते हुए कहा कि रियासती हुकूमत अक़लियती तबक़े की तरक्की के लिए पुरअज़्म है। कामारेड्डी टाउन पुलिस स्टेशन में मुस्लिम भाइयों और पुलिस एहलकारों के लिए इफ्तार प्रोग्राम का इनक़ाद किया गया, जिसमें ज़िला एसपी राजेश चंद्रा मेहमान खुसूसी के तौर पर शरीक हुए। तकरीब की निगरानी एएसपी चैतन्य रेड्डी और पुलिस स्टेशन इंस्पेक्टर नरहरी ने की। एसपी राजेश चंद्र ने कहा कि रमज़ान का महीना नज़्म ज़ब्त, सदका खैरात और भाईचारे की अलामत है। పోలీస్ ఆధ్వర్యంలో మన ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ ఈ పవిత్ర మాసంలో మాకు ఇఫ్తార్ ఇవ్వడానికి సహకరించిన సోదరులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ తరఫున కామారెడ్డి పోలీస్ తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను। ఈ పవిత్రమైన మాసము రంజాన్ ఫెస్టివల్ తోటి ఎంపిక వస్తుంది, దానికి కూడా అడ్వాన్స్ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు
ఈ రోజు ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా చాలా మంది పెద్దలు వచ్చినారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ ఉగాదికి సంబంధించి మనకు హిందూ సోదరులందరూ కూడా మనకు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉగాది పచ్చడి కూడా వాళ్ళతో కలిసి